అందరికీ నమస్కారం. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం గంగాపూర్ కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ నెల 19వ తారీఖు నుంచి అత్యంత వైభవంగా జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ రోజుతో ముగుస్తూ ఉన్నాయి. ధ్వజారోహణంతో ప్రారంభమై రథసప్తమి రోజు అత్యంత వైభవంగా రథోత్సవం నిర్వహించబడింది. రథోత్సవంలో దాదాపు 1,00,000 మంది పైగా భక్తులు పాల్గొన్నారని అంచనా. ఇంత అత్యధిక సంఖ్యలో వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశాము. భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు చేసుకొని ఉన్నారు. దాంతోపాటు ఒకరోజు కళ్యాణము, నిన్న మనకి ప్రత్యేకంగా బండ్లతో అంటే శకటోత్సవం జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తుడు వారి బండ్లను తీసుకొచ్చి స్వామివారి దేవస్థానం ముందు ఒక కొబ్బరికాయతో స్వామివారి ఆశీర్వచనం తీసుకొని వెళ్ళడం ఇక్కడ సాంప్రదాయము. దీంతోపాటు వేలాదిగా వచ్చిన భక్తులందరూ కూడా చెన్నకేశవ స్వామిని ఇంటి దేవుడిగా మొక్కుతారనమాట. సో ఈ ఇంటి దేవుడిగా స్వామివారు ఉన్నందున ఇక్కడికే వచ్చి దాసంగం అనే ఒక ప్రత్యేకమైన పద్ధతిని ఇక్కడ అనుసరిస్తారు. దాసంగం అంటే స్వామివారు అక్కడే ఉన్నట్టు మొక్కుకొని అక్కడే స్వామివారికి నైవేద్యం వండి పెట్టి గండదీపం ఎత్తుకొని అక్కడ ధ్వజస్తంభం దగ్గర మొక్కితే ఆ గండదీపం ఎత్తుకున్న వాళ్ళకి ఇక్కడ ఏ గండాలు లేకుండా స్వామివారు చూస్తారని బాగా భక్తులు నమ్ముతారు. ఒక్కసారి చెన్నకేశవ స్వామిని దర్శించుకుంటే వారు కోరుకున్న కోరికలన్నీ తీరుతాయని వాళ్ళ భక్తుల నమ్మకము. దాంతోపాటు మనకి తెలంగాణనే కాకుండా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా అత్యధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఇటీవలి కాలంలో దేవస్థానం వారు, దాంతోపాటు దేవాదాయ ధర్మాదాయ శాఖ, అదేవిధంగా గ్రామస్తులు, గ్రామ సర్పంచ్ అందరూ కూడా దేవాలయ అభివృద్ధికి సహకరిస్తూ ఉన్నారు. ఈ అత్యంత పురాతనమైన ఆలయం, చోళరాజుల కాలం నాటిది, సుమారు 11వ శతాబ్దం కాలం నాటి ఆలయం ఇది. ఈ ఆలయం ఇక్కడ ఉందనేది చాలామంది భక్తులకి తెలియదు. ప్రత్యేకంగా ఆర్ న్యూస్ ఛానల్ ద్వారా ఈ వీడియోని ఎవరైతే వీక్షిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా చూసి టెంపుల్ని విజిట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే మనము ఇటీవలి కాలంలో ఎన్నో టెంపుల్స్ని కడతా ఉన్నారు, ఆ టెంపుల్స్ని దర్శనం చేసుకుంటున్నాం. కానీ ప్రాచీనమైన ఆలయాలను దర్శించుకోవడం వల్ల వాటిలో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ, మంచి వైబ్రేషన్ ఉంటుంది. ఇక్కడికి రావడం వల్ల మీరు ఒక మంచి పీస్ ఆఫ్ మైండ్ని తీసుకోగలుగుతారు. సో ఏకైక స్వామివారు ఇక్కడ ఓన్లీ మరి 10 టెంపుల్స్ తిరగాల్సిన పని లేదు. మనకున్నది లక్ష్మీ చెన్నకేశవ స్వామివారిని దర్శించుకోండి. ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మీరు ఏదైతే అనుకుంటారో అది నెరవేరుతుందని నమ్మండి. ఖచ్చితంగా మీ కోరికల్ని స్వామివారు తీరుస్తారని భక్తులందరూ నమ్ముతున్నారు. దాంతోపాటుగా ఇక్కడ పెద్ద స్టెప్ వెల్ కోనేరు ఉంది. ఆ కోనేరులో భక్తులందరూ స్నానాలు ఆచరించి స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు. భక్తులు నైట్ స్టే చేయడానికి ఇక్కడ రూమ్స్ అవి అవైలబుల్గా ఉన్నాయి. మీరు జడ్చర్ల నుంచి బస్ ఫెసిలిటీ అది కూడా ఉంటుంది. లేదు అంటే జడ్చర్ల రైల్వే స్టేషన్ నుంచి కూడా రావడానికి మీకు ఈజీగా ఉంటుంది. సో భక్తులందరూ దర్శించని వాళ్ళు ఎవరైతే ఉన్నారో పురాతనమైన ఈ ఆలయాన్ని దర్శించి స్వామివారి కృపకి పాత్రలు కావాలని కోరుతాము. యాక్చువల్గా ఇక్కడ మనకి రథసప్తమి రోజు అత్యంత వైభవంగా రథోత్సవం జరుగుతుంది. ఇట్లనే ఈ ఉత్సవాలు ఉగాది వరకు కంటిన్యూస్గా భక్తులు వస్తూ ఉంటారు. ప్రతి శనివారం రోజు అత్యధిక సంఖ్యలో భక్తులు ఉంటారు. శనివారము, పౌర్ణమి రోజు విశేషంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయి. దాంతోపాటు కార్తీక, శ్రావణ మాసాలు, ధనుర్మాసంలో స్వామివారికి అత్యంత ప్రీతికరమైన మాసం కాబట్టి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు, ధనుర్మాసంలో ప్రతి శుక్రవారం కుంకుమార్చనలు విశేషంగా జరుగుతాయి. ప్రతి శనివారం వచ్చే భక్తులు, దూరం నుంచి వచ్చే భక్తులు ఎవరు ఇబ్బంది పడకుండా ఇక్కడ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ 3-3:30 వరకు కూడా మాకు అన్నదానం జరుగుతుంది. భక్తులు ఎవరు ఇబ్బంది పడకుండా వచ్చి స్వామివారి దర్శించుకొని అన్నప్రసాదం స్వీకరించి సాయంత్రం వరకు ఇక్కడ మంచిగా స్పెండ్ చేసి వెళ్ళొచ్చు.